ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉషా. నమస్తే డాక్టర్ సరళ గారు. నమస్తే ఉషా. పీరియడ్స్ కొన్ని సందర్భాలు ఏవైతే ఉంటాయి, టెంపుల్స్కి, పెళ్ళిళ్ళకి సంబంధించి, ఇంట్లో అకేషన్స్కి సంబంధించి ఏవైతే వస్తుంటుంటాయో డిలే చేయడానికి కొన్ని టాబ్లెట్స్, పిల్స్ వాడుతూ ఉంటుంటారు. ఇది ఇంటర్నల్గా బాడీకి ఎటువంటి డ్యామేజ్ చేస్తుంది అంటారు? హార్మోనల్గా మనం చూసుకుంటే ఏమైనా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందంటారా బాడీ? అసలు ఇది మంచిదేనా? చాలా చాలా బెస్ట్ క్వశ్చన్ అడిగారు. అసలు నేను ఓపీలో డైలీ 4 to 5 కాల్స్ వస్తాయి నాకు. ఆల్మోస్ట్ నా క్లయింట్స్ అందరి దగ్గర నా నంబర్ ఉంటుంది. మా చుట్టాల వాళ్ళ పెళ్ళి ఉంది, వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళాలి, సత్యనారాయణ వ్రతం ఉంది, ఈ పోస్ట్పోన్మెంట్కి ట్యాబ్లెట్ చెప్పండి. మా దగ్గర ఈ ట్యాబ్లెట్ ఉంది, పోస్ట్పోన్మెంట్కి ఆల్రెడీ వాడాము, ఈ ట్యాబ్లెట్ వేసుకోవాలా వద్దా ఒకసారి చెప్పండి. ఇవి కనీసం 5 to 6 వస్తుంటాయి డైలీ నాకు మెసేజెస్, కాల్స్. సో ఈ పోస్ట్పోన్మెంట్ ట్యాబ్లెట్ అనేది మన ఈ పిట్యూటరీ యాక్సిస్ ఏదైతే ఉందో హార్మోన్స్, ఆ హార్మోన్ని బ్రేక్ చేస్తుంది అనమాట. ఆ హార్మోన్ యాక్సిస్ మొత్తం డీవియేషన్ అయిపోతుంది. మన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఇంకా పెరిగిపోతుంది దానివల్ల. ఆల్రెడీ మనం తినే ఫుడ్ల వల్ల, పొల్యూషన్ల వల్ల, స్ట్రెస్ల వల్ల, స్లీప్ డిస్టర్బెన్సెస్ వల్ల ఆల్రెడీ మన బాడీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్తో నిండి ఉంది. అయినా మనము ఎక్స్ట్రా యాడెడ్గా ఇంకా ఈ ట్యాబ్లెట్లని విచ్చలవిడిగా వాడుకో. నేను వద్దమ్మా అని చెప్పినా సరే మేడం ఇలానే చెప్తుందని వేసేసి తర్వాత ప్రాబ్లం అయ్యి వాళ్ళ పిల్లలు నా దగ్గర తీసుకునే వాళ్ళు ఉన్నారు. లైఫ్లో ఇంకా తప్పదు, నేను చెప్పినా వినరు వీళ్ళు. కాబట్టి లైఫ్ టైంలో ఓన్లీ వన్స్ కంపల్సరీ పెళ్లి మన కస్టమ్స్ అలా ఉన్నాయి కాబట్టి పెళ్లి కూతురు అలా కూర్చోవద్దు, తాళి కట్టించుకోవడం ప్రాబ్లం అవుతుంది. ఇంకా అందరికీ పెళ్లిలోకి చెప్పింటే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి దానికి ఒక విషయంలో సరే అని చెప్పి లైఫ్ టైంలో ఓన్లీ వన్స్ అంతే. వీళ్ళు ఏంటంటే 2 నెలలకు ఒకసారి తిరుపతి వెళ్ళాలి, ఫంక్షన్లు ఉన్నాయి, సత్యనారాయణ వ్రతాలు ఉన్నాయి, గృహప్రవేశాలు, ఈ వాటికి అన్నిటికీ ఇది పక్కన పెట్టేసేయాలి మనం. అసలు ఈ గృహప్రవేశాలు అని చెప్పి పోస్ట్పోన్మెంట్లో తర్వాత బాధపడేది మనమే. మళ్ళీ ఇప్పుడు ఎన్ని బ్లీడింగ్ ప్రాబ్లమ్స్, గర్భసంచి వాపులు, హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయిపోతే వాపు వచ్చేస్తుంది, ఫైబ్రాయిడ్స్, యూట్రస్ వాపు వచ్చేస్తుంది, ఫైబ్రాయిడ్స్ వస్తాయి, ఎండోమెట్రియోసిస్ అనే ప్రాబ్లం, చాక్లెట్ సిస్ట్ అనే ప్రాబ్లమ్స్, ఇలా మొత్తం హార్మోనల్ ప్రాబ్లమ్స్తోని ఫ్యూచర్లో బాధపడాల్సింది మళ్ళీ మనమే. సో ఫ్యూచర్లో బాధపడొద్దు అంటే అసలు ఆ ట్యాబ్లెట్కి ఎంత దూరంగా ఉంటే అంత మనం కొంచెం టాబ్లెట్స్ అనేవి వాడొద్దు. నువ్వు పెళ్లి కూతురు అయ్యి పెళ్ళి అంతా క్యాన్సల్ అయ్యి డేంజర్ అయ్యే పరిస్థితి, ప్రాణాలకే డేంజర్ అయ్యే స్థితి ఉంది అన్నప్పుడు, తప్పదన్నప్పుడు లైఫ్లో 1 time ఓకే, అది కూడా కాంప్రమైజ్ చేసుకొని, నీ హార్మోనల్ బ్యాలెన్స్ని కాంప్రమైజ్ చేసుకుంటున్నాం దాన్ని. అది ఇంకా ఊరికే 2 నెలలకి 3 నెలలకి ఇలా అసలే వాడొద్దు. అలానే ఎంటీపీ పిల్ అసలు ఈ కాలేజ్ పిల్లలు ఏం చేస్తున్నారు, అన్ప్రొటెక్టెడ్ సెక్స్ చేసి ఆ ట్యాబ్లెట్ ఏదో డైలీ యూజ్ లాగా వాడుకుంటున్నారు. ఎంటీ పిల్లు, ఐ పిల్లు, ఇక ఫార్మసీలో ఇంకా వాళ్ళకి అంత గూగుల్ చేయడం, తెచ్చుకోవడం, వేసుకోవడం. అసలు ఏ డాక్టర్ దగ్గర కన్సల్టేషన్ ఉండదు, ఏ ప్రిస్క్రిప్షన్ ఉండదు, నో కన్సల్టేషన్, డైరెక్ట్ ఫార్మసీలో. మనకి ఇండియాలో అన్నీ అలానే జరుగుతాయి కదా, ఏ రిస్ట్రిక్షన్ ఉండదు, దేనికి రిస్ట్రిక్షన్ ఉండదు. అసలు ఇండియా ఈజ్ మై కంట్రీ అని ఎంత హ్యాపీ అంటే, ఇష్టపడి ఫారెన్కి వెళ్ళొద్దు, మన దేశానికి సేవ చేయాలని అంత ఇష్టంగా నేనున్నా. కానీ ఈ కొన్ని ఈవెంట్స్, కొన్ని ఇన్సిడెంట్స్లను బట్టి పిల్లల్ని ఇండియాలో పెంచొద్దని అలా పరిస్థితి వస్తుంది. సొసైటీ అలా అయిపోతుంది. సో మన ఇండియాలో ఎక్కడ పడితే అక్కడ కెమిస్టులు ఏది పడితే అది ఇవ్వడం, ఎంటీపీ పిల్లు ఇవ్వడం, ఐ పిల్లు ఇవ్వడం, వాడుకోవడం, హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం. దానికి ఒక రిస్ట్రిక్షన్ అనేది ఉండట్లేదు. నా రిస్ట్రిక్షన్ ఉండాలి. ఏది పడితే అది, ఎలా పడితే అలా వాడొద్దు, డాక్టర్లు సూచించినట్టు వాడాలి, మన హెల్త్ని కాపాడుకోవాలి. ప్రెగ్నెన్సీస్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే వద్దు, మీరు అన్నట్టుగానే అబార్షన్స్ చేయించుకుంటూ ఉంటారు మ్యామ్ చాలామంది. ఏ సెక్యూరిటీ 2 తీసుకోరు, వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేసేసి మీ దగ్గరకు వచ్చిన కేసెస్ కూడా చాలానే ఉండుంటాయి. ఎందుకంటే అది ఎంతవరకు కరెక్ట్ అసలు అలా చేయడము, దానివల్ల బాడీలో వచ్చే మార్పు ఏంటి, ఫర్దర్గా వచ్చే కాంప్లికేషన్స్? ఈ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ 2 రకాల పేషెంట్స్ని చూస్తా. బాధ అనిపిస్తుంది కొందరు అమ్మాయిలను చూస్తే చెప్పించి కొట్టాలన్నంత కోపం వచ్చేస్తుంది. సో ఎడ్యుకేటెడ్ అయ్యుండి, అన్నీ తెలిసి ఉండి అన్ప్రొటెక్టెడ్ సెక్స్లు చేయడము, ఈ సోషల్ మీడియా ఎఫెక్టు, ఫ్రెండ్స్ ఎఫెక్టు, అలా అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ తెచ్చుకొని అసలు వాళ్ళకి భయం కానీ, సిగ్గు కానీ ఏముండదు. డైరెక్ట్ వచ్చి ఎస్ వీ వాంట్ ఎంటీ పిల్ చూసేసి, ఎన్ని వీక్స్ ఉంది చూసేసి ఇచ్చేయి,
ఇలా అనే ఒక రకం. కొందరు మా హాస్పిటల్ అరౌండ్‌గా అన్ని కంపెనీస్ ఉంటాయి. లైక్ బీహార్ నుండి అట్ల నుండి వచ్చే పిల్లలుంటారు. వాళ్ళని వీళ్ళు సుపీరియర్స్ వాడుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ అని ఆ సుపీరియర్ తీసుకొచ్చి అమ్మాయి ఒక మాట కూడా మాట్లాడదు, తల కూడా ఎత్తదు. ఇలా వంచుకొని ఉంటది. సుపీరియర్స్ వచ్చి ఇది అన్‌వాంటెడ్ ప్రెగ్నెన్సీ వచ్చి తీసేయండి. ఇలా ఈ 2 రకాల అన్‌వాంటెడ్ ప్రెగ్నెన్సీని మనం చూస్తూ ఉంటాం. సో, ఈ 2 రకాల్లో ఈ సెకండ్ టైప్ అమ్మాయిలని చూస్తే బాధాకరంగా ఉంటది. అసలు వాడు ఎవరైతే ఉన్నారో వాడిని చాలా తిడతా, ఘోరంగా తిడతా వాడిని. మళ్ళొకసారి నా దగ్గర రారు ఇంకా వాళ్ళు ఒక్కసారి వచ్చారంటే. సో, వాడేసుకుంటారనమాట. ఇప్పుడు వర్క్‌కొచ్చారు ఇలా కూడా వాడేసుకోవచ్చు అని వాడేసుకునే రకాలు ఉన్నారనమాట. పేరెంటింగ్ ఇంపార్టెంట్. పేరెంట్స్ కన్ను వెయ్యాల. రోజు నా బిడ్డ ఏడ పోతుంది, ఏం చదువుతుంది, ఎవరితో మాట్లాడుతుంది అనేది పేరెంట్స్ పట్టించుకోకుండా వాళ్ళని వదిలేస్తే మనకి ఇలాంటివి చూస్తూ ఉంటాం. ఇలాంటివి మళ్ళీ ఒక్కసారి కాదు, రికరెంట్‌గా మళ్ళీ వచ్చే ఎడ్యుకేటెడ్ అమ్మాయిలని. ఇలాంటివి రావద్దంటే పేరెంట్సే స్ట్రాంగ్‌గా చూసుకోవాలి వాళ్ళని. అదర్వైజ్ మా డాక్టర్ కమ్యూనిటీ ఏం చేస్తాం, ఒక అమ్మాయిని లైఫ్ కాపాడడం, తను ఇప్పుడు వదిలేస్తే అలానే పెరిగిపోయి తనకు బ్లీడింగ్ ప్రాబ్లం అయ్యు, ఏదో ఒక తన సొంతంగా వాడుకొని హెల్త్ ఖరాబ్ అయ్యి తను ప్రాణాల మీదకి వస్తుందేమో అనే భయంతోని మేము అన్‌వాంటెడ్ ప్రెగ్నెన్సీని రిమూవ్ చేయడానికి డాక్టర్ అంతవరకే చేయగలము. బట్ అవి మళ్ళీ రిపీట్ కాకుండా తనకి చేసే బాధ్యత అయితే పేరెంట్స్‌దే. అవును. డాక్టర్ కెన్ నాట్ సీ రెగ్యులర్ మానిటరింగ్ అవన్నీ చేయలేం కదా. వచ్చినప్పుడు ఏదో మాట చెప్తాము, మళ్ళీ ఒకసారి కావద్దు ఇలా అని చెప్పగలం తప్ప అదంతా కూడా పేరెంట్స్ చూసుకోవాలి. ఒక పేషెంట్ 9 months మదర్ తీసుకొచ్చింది. తను హాస్టల్ కూడా కాదు, మళ్ళీ ఇంట్లోనే ఉంటుంది. 9 months అంత పెద్ద కడుపు కనిపిస్తుంటే 9 months వరకు ఏం చేస్తున్నావు అంటే, తెలియదు మేడం, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉంటాయి కదా, అందుకనే చూసుకోలేదు మేడం, ఏదో గ్యాస్ నిండిందేమో అనుకున్నా. తను కూడా యంగ్ అమ్మాయి. ఎలా జరుగుతుంది అవన్నీ పేరెంట్సే కదా చూసుకోవాలి. ఇప్పుడు డాక్టర్ కెన్ నాట్ మానిటర్ ఆల్ దోస్ థింగ్స్. సో, పేరెంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అసలు పేరెంట్ దగ్గర నుండే మన సొసైటీలో చాలా చేంజెస్ జరగాలి. అప్పుడే మన ఇండియా ఏమైనా డెవలప్ అవుతుంది. ప్రతి పేరెంట్ తన బేబీలను పెంచేది ఒక బాధ్యత భుజాల మీద తీసుకోవాలి. అప్పుడు పేరెంట్ ఒక బాయ్ని కానీ గర్ల్ కానీ ఒక సొసైటీకి యూజ్ఫుల్ బేబీ లాగా పెంచాలి. తను అలా వదిలేసి వాళ్ళ పనులు వాళ్ళు, వాళ్ళ సంపాదనలో వాళ్ళు. సంపాదన ఇంపార్టెంటే, దాంతోపాటు బేబీ గ్రోత్ కూడా మనము ఒక కన్నేసి ఉంచి, ఒక కన్ను అటు ఉండాలి, ఒక కన్ను ఇటు ఉండాలి. అప్పుడే ఒక మంచి సొసైటీని మనము ఫామ్ చేయగలుగుతాము. అదర్వైజ్ సొసైటీలో ఇలాంటివి జరగడంలో ఏమాత్రము ఆశ్చర్యం లేదు. అసలు 9 months ప్రెగ్నెంట్ అయ్యి ఉండి తెలుసుకోలేనంత దాంట్లో ఉన్నారు అంటే అసలు ఏ విధంగా మనం చూడాల్సిన అవసరం ఉంది మార్నింగ్ అన్నది. నుండి పనికి వెళ్ళిపోతుందట, ఫాదర్ వెళ్ళిపోతారట. సో, బేబీ ఇంట్లో ఉంటుంది. అని ఇర్రెగ్యులర్ ఏమో నాకు చెప్పలేదు మేడం, పీరియడ్స్ గురించి కూడా నాకు చెప్పలేదు. ఆ బేసిక్ మినిమం కమ్యూనికేషన్ కూడా పేరెంట్స్కి లేదు, తల్లికి అది ఉండట్లేదు. లేదు. ఆ అటాచ్మెంట్ లేనప్పుడు ఇలాంటివి రిపీట్ కాక ఏం జరుగుతుంది, అది ఆలోచించుకోవాలి. ప్రతి పేరెంట్ ఆలోచించాలి. ప్రతి పేరెంట్ బాధ్యత. ఒకళ్ళ కొడుకుని మంచిగా పెంచడం, ఒక తల్లిగా తండ్రిగా బిడ్డని కొడుకుని, అసలు పాప పుట్టారా బాబు పుట్టారా ఆ తేడా కాదు, ఫస్ట్ మనం పిల్లల్ని ఎలా పెంచుతున్నాం. నేను డెలివరీ కాగానే పేరెంట్స్కి ఇస్తాను కదా, బాబు అనగానే హ్యాపీ ఫీల్ అవుతారు, పాప అనగానే బాధతో పెట్టేస్తారు ఫేస్. సో, అది కాదు మనం చూపాల్సిన తేడా. మనం మంచి పిల్లల్ని సొసైటీకి అందిస్తున్నామా లేదా, మన బాధ్యత మనం నిర్వర్తిస్తున్నామా లేదా, అది ప్రతి పేరెంట్ చూసుకుంటే ఖచ్చితంగా మన సొసైటీ బాగుపడుతుందని నేను ఆశిస్తున్నా. పేరెంటింగ్లో చాలా గమనించాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఎవరైతే లగ్జరీస్కి అలవాటు పడి ప్రెగ్నెన్సీస్ తెచ్చుకొని అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ తెచ్చుకొని వచ్చి కొంతమంది డబ్బులు ఇస్తే చాలు చేసేస్తారన్న కోలో కొంతమంది ఆడపిల్లలు వెళ్ళిపోతూ ఉంటుంటారు. కొంతమంది ఏదో బతుకుదామని బతుకు తెరువు కోసం వస్తే వాళ్ళ సుపీరియర్స్ ఎవరైతే ఉంటుంటారో వాళ్ళు చేసే అటెంప్ట్స్కి వీళ్ళు బలిపశులు అవుతుంటుంటారు. ఆడపిల్లల లైఫ్ని చూస్తే మీరు అన్నట్టుగా చాలా ట్విస్ట్లతో కూడా ఉంటుంది మ్యామ్. ఒక్కొక్క కథ ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఓపీలో చూసినప్పుడు ఒక స్టోరీ ఒక్కొక్క డిఫరెంట్గా ఉంటుంది. అత్తలతో బాధపడే వాళ్ళు, సొసైటీతో బాధపడే వాళ్ళు, వర్క్ ప్లేస్లో బాధపడే అమ్మాయిలు, రకరకాల ఇబ్బందులతో ఉంటారు. ఆడపిల్ల తన బాడీ విషయానికి వచ్చేసరికి ప్రతిదీ మైన్యూట్లో చూడాల్సిన అవసరం ఉంటుంది.
బ్యాడ్ టచ్, గుడ్ టచ్ ఏంటి అన్న వాటిపైన కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు అవేర్నెస్గా, కాన్షియస్నెస్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. చిన్నప్పటి నుండి కూడా ప్రతి మదర్ అండ్ ఫాదర్ రెస్పాన్సిబిలిటీ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయాలి పిల్లలకి. ఒక జెనెటల్ ఆర్గాన్స్ గురించి కూడా వాళ్ళకి అవగాహన రావాలి. ఒక సెక్స్ అంటే ఏంటిది, టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటి, గుడ్ టచ్ ఏంటిది, ప్రతి ఆర్గాన్స్ మీద. ఇప్పుడు ఒక డాక్టర్ ఉంటాం, మాకు నేకడ ఒక పేషెంట్ని చూసినా మాకు అట్లాంటి ఫీలింగ్స్ అవి రాదు. ఎందుకు రాదంటే దాంట్లో ఏం ప్రాబ్లం ఉంది, తనకి ఏం పెథాలజీ ఉంది. మేము ఓపెన్గా ఒక మేల్ డాక్టర్ కావచ్చు, ఒక ఫీమేల్ డాక్టర్ కావచ్చు, చూసినా కూడా అట్లాంటి ఫీలింగ్స్ రావద్దు మాకు. ఎందుకు అలానే ప్రతి బేబీ పెరగాలి అంటే మాకెందుకు అలాంటిది రాదు డాక్టర్స్ ఎవరికి కూడా? ప్రతి ఆర్గాన్ గురించి తెలుసు, ఈ ఆర్గాన్ ఈ పనికి ఉంది, ఈ ఆర్గాన్ ఇలా వాడుకోవచ్చు అనే ఒక అవగాహన ప్రతి ఒక్క మనిషికి ఉండాలి. స్పెషల్లీ ఇండియన్ మెన్కి ఖచ్చితంగా ఉండాలి. అంటారు అమ్మాయిలు డ్రెస్సులు సరిగ్గా వేసుకోలేరు కాబట్టి రేపులు జరుగుతున్నాయని. అది కాదు, అమ్మాయి నేకుడు కనిపించినా నీకు ఆ ఊహ రావద్దు. ఎందుకు వస్తుంది? ఆ ఊహ వస్తేనే నరికేస్తారనే భావన రావాలి వాళ్ళకి. ఆ ఊహ రాదు. ఎందుకు వస్తుంది? డాక్టర్స్కి వస్తుందా? ఎక్కడో ఎగ్జామిన్ చేస్తాం, బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేస్తాము, ఏ డాక్టర్కి ఆ ఫీలింగ్ రాదే? నేకుడుగా ఉంటారు డాక్టర్ ముందరు, రాదే? ఎందుకు రాదు? నీ నీ మైండ్ సరిగా లేదు. ఫస్ట్ నీ మైండ్ వక్రంగా ఉంది కాబట్టి అలా వస్తున్నాయి. నీ మైండ్ చక్కగా అయితే అట్లాంటి తప్పులు జరగవు, ఇట్లాంటి రేపులు జరగవు. అమ్మాయిలంటే పేరెంట్స్ భయపడాల్సిన ఆవశ్యకత ఉండదు. ఆడపిల్లని కానీ ఇవాళ రేపు పెంచే ప్రాసెస్ ఒక ఎత్తు అయితే, సమాజంలో ఎలా వదిలిపెట్టాలన్న పెయిన్ ఎక్కువగా ఉంటుంటుంది. ఎందుకంటే లేచినప్పటి నుంచి ఎన్నో విషయాలు వింటూ ఉన్నాము. ఆ ప్రొటెక్షన్ ఎక్కడ ఇవ్వగలము? లైఫ్ లాంగ్ ప్రొటెక్షన్ అవసరం. పాప అనగానే బాబాయ్ అంటే ఏడబడతాడు, పడబడుగుతాడులే, మనకు బాధ్యత తగ్గిపోతుంది అని ప్రతి పేరెంట్ ఎక్స్పెక్ట్ చేసి అబ్బాయి అనగానే హ్యాపీ ఫీల్ అవ్వడం, అమ్మాయి అనగానే అమ్మో ఆ బాధ్యత, ఆ ప్రొటెక్షన్ ఇవ్వాలి. అలాంటి సొసైటీలో అది మారాలని నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నా. అండ్ దాంతోపాటు చాలామంది ఏమడుగుతుంటుంటారంటే మ్యామ్, మిస్క్యారేజెస్ ఎప్పుడైతే మనం చూస్తూ ఉంటుంటామో, వస్తుంది ప్రెగ్నెన్సీ, మళ్ళీ మిస్క్యారేజ్ అవుతుంటుంది. అలా కంటిన్యూస్గా 3, 4, 5 అయిన ఆడపిల్లలు కూడా ఉంటుంటారు. ఆఫ్టర్ మ్యారేజ్ ఎప్పుడైతే పిల్లల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు, దేనివల్ల అంటారా మిస్క్యారేజెస్? అసలు అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ వచ్చి తీసుకునే రకం కొంతమంది ఉంటారు నా ఓపీలో. 50% ఆ రకం ఉంటారు. 50% పిల్లల కోసము, పిల్లలు కావాలి, దేవుడు ఒక్క బేబీ వచ్చినా చాలు, ఒక్క బేబీ, పాపనో బాబో ఎవరో ఒకళ్ళు నేను ఎత్తుకుంటే చాలు అని వెయిట్ చేసే మదర్స్ ఉంటారు. ఈ 2 రకాల పేషెంట్స్ని నేను చూస్తూ ఉంటాను అనమాట. సో ఇలా ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చినా సరే మళ్ళీ అబార్షన్స్ అవ్వడం, అసలే ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడం, ఇట్లా మల్టిపుల్ అబార్షన్స్ అవ్వడానికి రకరకాల రీజన్స్. అప్పట్లో 20 years బ్యాక్ కన్నా కూడా ఇప్పుడు ఈ కాలంలో కామన్గా ఈ అబార్షన్స్ రేట్స్ పెరుగుతున్నాయి. ఎందుకు అంటే జెనెటికల్ ఇష్యూస్ అగైన్ సేమ్ మన లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ మన ఫుడ్ హ్యాబిట్స్లో చేంజెస్, మన పొల్యూషన్, ఎన్విరాన్మెంటల్ చేంజెస్, ఇవన్నీ కూడా మన బాడీ మీద, మన ఓవరీ మీద, మన ఎగ్ క్వాలిటీ మీద, స్పర్మ్ క్వాలిటీ మీద ఎఫెక్ట్ చేస్తుంది. ఎస్, ఎగ్ సరిగ్గా క్వాలిటీ లేకపోయినా, స్పర్మ్ క్వాలిటీ లేకపోయినా ఎంబ్రియో క్వాలిటీది రాదు. అంటే జెనెటికల్ ఇష్యూస్తో ఫామ్ అయిపోతుంది. అప్పుడు అది బేబీ గ్రోత్ జరగలేదు. ఇప్పుడు ఏదైనా ఒక లైఫ్, ఒక జీవి బతకాలి అంటే అది స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ లాగా స్ట్రగుల్ చేయాలి. మనం ఒక ఎంబ్రియో ఫామ్ అయినప్పటి నుండి, ఒక ఎగ్ ఒక స్పర్మ్ కలిసినప్పటి నుండి, ఎంబ్రియో ఫామ్ అయినప్పటి నుండి స్ట్రగుల్ స్టార్ట్ అవుతుంది. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ స్టార్ట్ అయిపోతుంది అక్కడి నుండే, కడుపులో నుండి. ఆ స్ట్రగుల్లో తట్టుకునేటటువంటి శక్తి ఎంబ్రియోస్కి లేకపోతే అవి ఎలిమినేట్ అయిపోతాయి. సో ఆ ఎలిమినేషన్ వల్లనే మల్టిపుల్ అబార్షన్స్ జరగడం. సో ఒక్కొక్కరికి థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ఈ మధ్యలో PCOD ప్రాబ్లమ్స్ అండ్ డయాబెటీస్, యంగ్ గర్ల్స్కి డయాబెటీస్ అటాక్ అవ్వడము, ఇవన్నీ కూడా మన చూస్తూ ఉన్నాం. ఇవన్నీ చాలా కామన్ అయిపోయింది. 20 years బ్యాక్ ఇవన్నీ ఏవి లేవు. PCOD అనే ప్రాబ్లమే లేదు. అసలు నేను MBBS చేసేటప్పుడు PCOD బుక్లో లేదు, చాలా చిన్నగా ఇంత ఉండేది, అసలు రేర్గా వచ్చేది. ఇప్పుడు ఇండియాలో ఎవ్రీ 3 women తీసుకుంటే 1 woman సఫరింగ్ విత్ PCOD ప్రాబ్లం. అంతా కామన్ అయిపోయింది. సో దానివల్ల డయాబెటీస్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ మల్టిపుల్ ఇష్యూస్ రావడం వల్ల మనకు ఫర్టిలిటీ ప్రాబ్లం, అసలు ప్రెగ్నెన్సీ రావడానికే గగనం అయిపోతుంది. మీరు అన్నట్టుగానే సస్టైన్ అవ్వడానికి బేబీ చాలా లోపల ఫైట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎవరికైతే మిస్క్యారేజెస్ కంటిన్యూస్గా అవుతూ ఉంటుంటాయో, మీ హస్తవాస్య పడిన తర్వాత చాలామంది మంచి పిల్లల్ని
సేఫ్గా ఇంటికి తీసుకెళ్ళి హ్యాపీగా ఉన్న చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు. ఏంటి అసలు అది, ఆ మహిమ ఏంటి, ఆ ట్రిక్ ఏంటి? చాలామంది ఆడవాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉంటుంటారు సరళ గారు. వాళ్ళందరికీ పిల్లల్ని ఎత్తుకోవాలని ఆశ ఉంటుంది కాబట్టి అడుగుతూ ఉన్నాను. సస్టైన్ అవ్వట్లేదు, ప్రెగ్నెన్సీస్ ఎప్పుడు వచ్చినా వెళ్ళిపోతుంది, మిస్క్యారేజెస్ ఎక్కువ అయిపోయినాయి అని ఎవరైతే ఆ తల్లులు వెయిట్ చేస్తూ ఉంటారో ఆ తల్లులకు మీరు ఏమైనా హోప్ ఇవ్వగలరా? థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్. యాక్చువల్ నిజంగా నా దగ్గర 6 అబార్షన్స్ తర్వాత, 5 అబార్షన్స్ తర్వాత, మల్టిపుల్ అబార్షన్స్ తర్వాత నా దగ్గరకు వచ్చి ఒక హ్యాపీ ఇట్లా హార్ట్ బీట్ విన్నాగానే ఇట్లా స్కాన్ దగ్గరనే ఇలా వాళ్ళు ఏడుపు హ్యాపీనెస్తో కూడిన వాళ్ళ ఏడుపు, డెలివరీ తర్వాత బేబీని ఎత్తుకున్నప్పుడు వాళ్ళ హ్యాపీనెస్తో వచ్చే కన్నీరు చూస్తే నాకు ఎంత హ్యాపీగా ఉంటుందో. అంటే నేను ఏంటంటే మనస్ఫూర్తిగా వాళ్ళకి ఒక కౌన్సిలింగ్ అయితే చేస్తా. ఫస్ట్ మన బాడీని మనం నమ్మాలి. మన బాడీని నమ్మినప్పుడు మన బాడీ రీక్రియేషన్ చేసుకునే ఎనర్జీ మన బాడీకి దేవుడిచ్చిండు. సో నువ్వు మంచి డైట్ చేస్తూ స్ట్రెస్ తగ్గించుకొని హెల్దీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకున్నప్పుడు నీకు హెల్దీ ఎగ్ ఫామ్ అవుతుంది, హెల్దీ బేబీ ఆబ్వియస్గా ఫామ్ అవుతుంది. సో మోస్ట్లీ నేను పాజిటివ్గా వాళ్ళ బాడీని మోస్ట్లీ కౌన్సిలింగ్ ఇస్తాను. దాని ఎఫెక్ట్ వల్లనో మరి ఏ ఎఫెక్ట్ ఆ దేవుడు దయనో తెలియదు. బట్ నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ ఎన్ని అబార్షన్స్ తర్వాత వచ్చిన, IVF ఫెయిల్ తర్వాత, ఇన్ఫర్టిలిటీ ఎక్కడెక్కడో చూయించుకొని సక్సెస్ కాక నా దగ్గరకు వచ్చిన వాళ్ళు నాకు డైరెక్ట్గా పిల్లలు పుట్టట్లే మేడం మందులు రాయండి అని సక్సెస్ అయిన వాళ్ళు చూస్తే హ్యాపీ అనిపించదు. ఇలా మల్టిపుల్ అబార్షన్స్ తర్వాత, ఇలా బ్యాడ్ హిస్టరీ తర్వాత సక్సెస్ అయితే అది ఆ హ్యాపీనెస్సే నా జీవితం సార్థకమైంది అని ఆ హ్యాపీనెస్ ఉంటుంది. నాకేంటంటే ఒక ప్యాషన్ ఇది నేను ఎలా అయినా చెయ్యాలి, వాళ్ళకి మంచి చేయాలి అని ఒక ఉంటుంది మనసులో. దానివల్లనో ఏంటో కానీ ఆ దేవుడి దయ వల్ల నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఆల్మోస్ట్ మంచి జరుగుతుంది. అబార్షన్స్ అయిన వాళ్ళకి కూడా మంచిగా అవుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.